శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా గౌతు శిరీష శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. పలాస నియోజకవర్గ పరిధిలో 2019 సాధారణ ఎన్నికల్లో ఓడినప్పటికీ 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. స్వాతంత్ర సమరయోధుల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన గౌతు శిరీష తన పరిపాలన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే. శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన గౌతు శిరీష అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.